హలో వ్యూవర్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈ ఏడాది మలయాళంలో విడుదలై అత్యధిక వసూలు సాధించిన టాప్ సినిమాల్లో ఒకటి కిష్కింధకాండం. దిన్జిత్ అయ్యదన్ దర్శకత్వం వహించిన ఈ మిస్టరీ థ్రిల్లర్ మూవీలో ఆసిఫ్ అలీ, అపర్ణ బాలమురళి ప్రధాన పాత్రలు పోషించారు. ఎలాంటి అంచనాలు లేకుండా విడుదలైన ఈ మూవీ బాక్సాఫీస్ దగ్గర పెద్ద విజయాన్ని అందుకుంది. కేవలం 5 కోట్లతో చిన్న సినిమాగా తెరకెక్కిన ఈ మూవీ ప్రేక్షకుల అనూహ్య ఆదరణతో ఏకంగా 50 కోట్లు వసూలు చేసింది. ఇక కథలోకి వెళ్తే అపర్ణ బాలమురళి, అజయన్ అంటే ఆసిఫ్ అలీ ప్రేమించి పెళ్లి చేసుకుంటారు. అజయ్ తండ్రి అప్పు పిల్లై ఓ రిటైర్డ్ ఆర్మీ అధికారి. ఉద్యోగం తర్వాత ఆయన ఇంట్లోనే ఉంటారు. తన కారణంగా ఎవరికి ఎలాంటి ఇబ్బంది కలగకూడదని ఇంట్లో నుంచి బయటకు రారు. మతిమరుపు కారణంగా ఆయన ఏ విషయాన్ని మర్చిపోకుండా ఉండడం కోసం రోజు పుస్తకంలో నోట్ చేసుకుంటుంటారు. ఆయన కొడుకు అజయన్ ఫారెస్ట్ అధికారిగా పనిచేస్తుంటాడు. ఆయనకు ఇంతకు ముందే పెళ్ళవుతుంది. ఆయన భార్య క్యాన్సర్తో చనిపోతుంది. కొడుకు చాచూ కనిపించకుండా పోతాడు. ఆ బాధలో నుంచి బయటపడి అపర్ణ అనే అమ్మాయిని ప్రేమించి పెళ్లి చేసుకుంటాడు. పెళ్ళైన తర్వాత కూడా ఇద్దరు ఆ అబ్బాయి కోసం వెతుకుతూనే ఉంటారు. అదే సమయంలో అజయన్ తండ్రి అప్పు గన్ మిస్ అవుతుంది. ఇంతకీ ఆ గన్ ఎలా మిస్ అయింది? ఆ గన్ కారణంగా ఎన్ని ప్రాణాలు పోయాయి? అసలు అప్పు పిల్లై గతం ఏంటి? అజయన్ కొడుకు ఏమైపోయాడు? పోలీసులు అబ్బాయి శవం కోసం వెతికితే కోతి శవం ఎందుకు బయటపడింది? ఇంతకీ చనిపోయిన చాచు శవాన్ని మాయం చేసింది ఎవరు? అజయ్ రెండో భార్య అపర్ణకు తెలిసిన విషయాలేంటి అనేవి ఈ సినిమాలో చాలా థ్రిల్లింగ్ గా చూపించారు. ఇన్వెస్టిగేటివ్ మిస్టర్ థ్రిల్లరీగా తెరకెక్కిన కిష్కింధకాండం మూవీ స్టోరీ ప్రేక్షకులకు ఓ రేంజ్ లో థ్రిల్ని కలిగిస్తుంది. ఊహల కందని ట్విస్టులు ఆడియన్స్ ను సీట్ ఎడ్జ్ లో కూర్చోబెడతాయి. ఈ మూవీలో ఆసిఫ్ అలీతో పాటు అపర్ణ బాలమురళి నటనకు విమర్శకుల సైన్ నుంచి కూడా ప్రశంసలు దక్కాయి. ఇక కిష్కింధకాండం సినిమా డిజిటల్ రైట్స్ ను ప్రముఖ ఓటీటీ సంస్థ డిస్నీ ప్లస్ హాట్స్టార్ సొంతం చేసుకుంది. అక్టోబర్ 11 నుంచి ఈ మూవీ ఓటీటీలో స్ట్రీమింగ్ అయ్యే అవకాశం ఉంది. తెలుగుతో పాటు తమిళ, మలయాళ, కన్నడ భాషల్లో ప్రేక్షకుల ముందుకు రానుంది. మిస్టరీ థ్రిల్లర్స్ ను ఇష్టపడే వారికి ఈ సినిమా చాలా బాగా నచ్చుతుంది. థియేటర్లలో చూడని ప్రేక్షకులు ఓటీటీలో చూడొచ్చు. సో చూసారు కదా ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కొరకు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.